శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధువులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా మనం ఒక శ్లోకాన్ని చూస్తున్నాం. వృషాయి వృషభో విష్ణు వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానచ్చ విభక్తశ్రుతిసాగరః. దీంట్లో మనం వృషాయి వృషభో విష్ణు వృషపర్వా వృషోధరః అక్కడి వరకు మనం చూసాం. వర్ధనో వర్ధమానచ్చ విభక్తశ్రుతిసాగరః. వర్ధనో ప్రాణుల యొక్క శక్తిని వృద్ధి చేయువాడు, ప్రాణుల యొక్క శక్తిని అభివృద్ధి చేయువాడు. వర్ధనో దినదిన ప్రవర్ధమానము అంటాం కదా. మనం పుట్టినప్పటి నుంచి పెరుగుతున్నాము, శరీరం పెరుగుతుంది. శరీరము ఊరికనే పెరగట్లే, కాల ప్రవాహం వల్ల ఆహారం పచనం కావటం వల్ల శరీరం పెరుగుతుంది. దానికి కాలము ఆహారము రెండు ఉపకరణాలు. దానివల్ల శరీరానికి మనసుకి ఆత్మకి శక్తి కలుగుతుంది. వర్ధనః మనం భుజించినటువంటి ఆహారము జఠరాగ్నిలో ఏ శక్తి వల్ల జీర్ణమవుతుందో ఆ శక్తి వర్ధనః. ఆయనే శ్రీ మహావిష్ణు. ఏ చైతన్యం ద్వారా, ఏ శక్తి ద్వారా మనను వృద్ధి చేయుచున్నాడో, మన శరీరాన్ని మనసుని ఆత్మని దినదినము ప్రవర్ధమానమవుతుందో ఆ శక్తి శ్రీ మహావిష్ణు. వర్ధన వర్ధమానచ్చ. వర్ధనః వర్ధమానః. మాన కాలమానం. మానము అంటే కాలము. కాలమానం. కాలము ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రవాహగతి కాలాహ. కాలస్వరూపుడు శ్రీ మహావిష్ణు. కాలము ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేది. కాలము అశాశ్వతము కాదు, కల్పాంతంలో కూడా ఉంటుంది. అట్టి శాశ్వతమైనటువంటి స్థితి కలవాడు శ్రీమన్నారాయణుడు. వర్ధమానః. కాలము వెనుదిరుగదు. కాలాన్ని ఎల్లప్పుడూ ముందుకు తీసుకుపోయేటటువంటి శక్తి ఎవరిదయ్యా అంటే శ్రీ మహావిష్ణు. కాలస్వరూపుడే కాదు, వర్ధమానః. కాలాన్ని ముందుకు తీసుకొని వెళ్తూనే ఉంటాడు. యుగయుగాలు కోట్ల యుగాలు ముందుకు వెళ్తూనే ఉంటుంది. తిరోగమనము లేదు. తిరోగమనము లేని కాలమాన స్థితిని కల్పించినవాడు, ఆ శక్తి కలవాడు శ్రీమన్నారాయణ. వర్ధన వర్ధమానచ్చ. కాలమానాన్ని నిరంతరము ప్రవాహగతిలో తీసుకొని వెళుతూనే ఉంటాడు. ప్రళయాలతో కానీ, కల్పాంతాలతో కానీ, యుగాంతాలతో కానీ, ప్రాణుల యొక్క జనన మరణాలతో కానీ సంబంధం లేనటువంటి ప్రవర్ధమానైనటువంటి కాలగతిని కల్పించువాడు శ్రీమన్నారాయణ. వర్ధమానచ్చ విభక్తః.
ఈ ఈ చరాచర జగత్తునంతటినీ కూడా క్రమపద్ధతిలో నడిపించే శక్తి కలిగినవాడు. ఈ జగత్తుకు కొంత అతీతమైనటువంటి ప్రవర్తన గలవాడు. జగత్తు తనదే అయినప్పటికీ, విశ్వము తనదే అయినప్పటికీ, విశ్వంలో ఉన్నటువంటి లక్షణాలకు, విశ్వ లక్షణాలకు లేదా యుగ లక్షణాలకు, కల్పములోని లక్షణాలకు కొంత అతీతమైనవాడు. విభక్త, తను సర్వాంతర్యామి అయినప్పటికీ తను ఒక మళ్ళీ ప్రత్యేకమైన స్థితిని కలిగినవాడు శ్రీ మహావిష్ణువు భగవంతుడు. దైవస్వరూపమే అయినప్పటికీ కొంత వేరైనటువంటి ప్రవర్తన కలవాడు, అతీతుడు అన్నమాట. యుగంలో ఉన్నటువంటి, విశ్వంలో ఉన్నటువంటి నియమాలను ఆయనే కల్పించినప్పటికీ విశ్వ నియమాలకు అతీతమైనటువంటి స్థితిని కలిగినవాడు. విభక్త, శృతి సాగర. శృతి అంటే వేదం. వేదము అంటే జ్ఞానం. వేద అంటే జ్ఞానం. జ్ఞానం ఎలాంటిది? సాగరము వంటిది, సముద్రము వంటిది. జ్ఞానానికి అవధి లేదు. అవధులు లేనటువంటిది జ్ఞానం. ఎంత సముపార్జించినా ఏవో తెలియని విషయాలు విశ్వంలో నిక్షిప్తమై ఉన్నాయి. వేదం కూడా అంతే. వేద సారాంశాన్ని, వేద సారాన్ని, వేదంలోని విజ్ఞాన విషయాలను ఎంత తెలుసుకున్నా తెలుసుకోవలసినటువంటి జ్ఞానము వేదంలో నిక్షిప్తమై ఉంది. అందుకే శృతి సాగర, సముద్రం వంటిది. సముద్రంలో ఈదుతూ ఉంటే ఆ కడ ఈ కడ అనే లేదు, అది అనంతం. సముద్రంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి జీవుల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయో తెలుసుకోవాలంటే సముద్రాన్ని మదించాలి. అట్లాగే విశ్వంలోని ప్రాణుల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయో తెలియాలి అంటే వేదాన్ని మదించాలి. వేద విజ్ఞానము విశ్వజ్ఞానము. వేదంలో లేని విషయం అంటూ ఏమీ లేదు, అవన్నీ విశ్వంలో ఉన్నాయి. విశ్వంలో ఉన్నటువంటి జ్ఞానమంతా వేదంలోనే ఉంది. అపారమైన వేద జ్ఞానం. ఆర్షధర్మంలో, సనాతన ధర్మంలో అపారమైనటువంటి జ్ఞానం అది. కావాలని వేద విజ్ఞానాన్ని మనకు దూరం చేశారు. అది ప్రీప్లాన్డ్గానే జరిగింది. అది వేదాన్ని నెమ్మదిగా, సంస్కృతాన్ని నెమ్మదిగా, ఇతిహాసాన్ని, పురాణాన్ని నెమ్మదిగా మనకు దూరం చేసి మనని కల్చర్ నుంచి, భాష నుంచి, ఆచార వ్యవహారాల నుంచి, వేద విజ్ఞానం నుంచి, ఆర్షధర్మం నుంచి, సనాతన ధర్మం నుంచి భ్రష్టు పట్టించారు వేదవులు. అందువల్ల ఇవాళ వేద విజ్ఞానం దూరం అయిపోయింది. వేదం అంటే ఏదో బాపనోళ్ళు చదివేదాన్ని ఏంగా, కల్చర్. వేదము అంటే కల్చర్, వేదం అంటే జ్ఞానం, తెలుసుకోవలసిన అపారమైనటువంటి విషయాలు. ఇవాళ అధర్వణ వేదాన్ని జపాన్ వారు జపనీ భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకొని అక్కడ బాంబులు, మందుల తయారీలో ఉపయోగించుకుంటున్నారు. 4 రకాల వేదాన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నారు జపాన్ భాషలో. జపాన్ భాషలో అక్కడ వేదాన్ని పాఠ్యాంశంగా పెట్టారు జపాన్లో. ఇంత జ్ఞానము కలిగినటువంటిది కాబట్టి వేదము కొన్ని యుగాలు తన యొక్క ఉనికిని చాటుకుంది.
అంటే శృతి సాగరహ అన్నారు, అందుకే సముద్రము వంటిది వేదం. అంటే జ్ఞానం సముద్రం వంటిది. ఎన్ని విషయాలు ఉన్నాయో, సంగీతానికి సాహిత్యానికి సంబంధించిన విషయాలు, సాంస్కృతిక విషయాలు, ఖగోళ శాస్త్ర విషయాలు, జ్యోతిష శాస్త్ర విషయాలు, దైవ సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, ధర్మానికి సంబంధించిన విషయాలు, మానవ ప్రవర్తనకు సంబంధించిన విషయాలు, సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, నక్షత్రాలకు సంబంధించినటువంటి విషయాలు, భూగర్భ శాస్త్రానికి జియాలజీ ఉంది వేదంలో, భూగర్భ శాస్త్రానికి సంబంధించిన విషయాలు, విశ్వాన్ని ఛేదించడానికి కావలసినటువంటి విషయాలు, వైద్యశాస్త్ర విషయాలు, ఆయుర్వేదానికి సంబంధించిన విషయాలు, మాయలు, మంత్రాలకు, తంత్రాలకు సంబంధించినటువంటి విషయాలు. ఒకటేమిటి, సమస్తమైనటువంటి జ్ఞానము నిక్షిప్తమైనటువంటిది వేదం ఒక్కటే. అటువంటి గ్రంథము కానీ, అటువంటి సాహిత్యం కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. అటువంటి దాన్ని భారతీయులకు దూరం చేశారు. అపారమైనటువంటి జ్ఞానాన్ని కలిగించే భాష అయినటువంటి సంస్కృతాన్ని, ఒకప్పుడు సంస్కృతము దేవభాష, మన పూర్వులందరూ మాట్లాడే భాషని దేవభాష అనేవాడు. సంస్కృతము భారతీయ అధికార భాష. అటువంటి భాషని ప్రబుష్టం చేశారు. ఇవాళ మృత భాష అయిపోయింది. సంస్కృతాన్ని మాట్లాడే జాతులు కానీ ప్రాంతాలు కానీ ఎక్కడా లేకుండా చేశారు. అపారమైన విజ్ఞానం సంస్కృత భాషలో ఉంది. అందుకే పూర్వులు మన భారతీయ సాహితీకారులందరూ కూడా సంస్కృతంలోనే రాశారు. అది మన మాతృభాష, భారతీయ మాతృభాష సంస్కృతం. సంస్కృతం సకల భాషలకు నెల్ల, సకల భాషలు దాండి నుంచే పుట్టాయి మనకి. ఇవాళ ఇన్ని భాషలు ఉన్నాయి అంటే భారతదేశంలో ప్రాంతీయ భాషలు అవన్నీ సంస్కృతం నుంచే పుట్టాయి. మూలం సంస్కృతం. కాబట్టి విదేశీయులు దండయాత్ర చేసి వచ్చిన తర్వాత ఈ అపారమైన విజ్ఞానాన్ని వీళ్ళకి దూరం చేయాలి అని చెప్పేసి సంస్కృతాన్ని నిరోధించారు, గురుకులాలు నిరోధించారు, ఆశ్రమ ధర్మాన్ని నిరోధించారు, వేదాన్ని నిషేధించారు, ప్రాంతీయ ఆచార వ్యవహారాన్ని భ్రష్టు పట్టించారు. నెమ్మదిగా ఆధునీకరణ పేరుతోటి మనకు అనేక రకాల అలవాట్లని, ఆల్కహాల్ దగ్గర నుంచి మొదలు పెడితే ధూమపానం వరకు వాళ్ళు నేర్పింది మనకు తెలియదు. సురాపానం ఒకటి ఉండేది పూర్వకాలంలో, సురాపానం ఒకటి భారతీయులు, అది కూడా రాజవంశంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ యొక్క మత్తు పదార్థాన్ని సురాపానము, సురా అంటే కళ్ళు, తాటి కళ్ళు గురించి మాత్రమే మనకు పురాణాల్లో ఉంది, వేదంలో కూడా లేదు. కానీ మిగతా ఈ భ్రష్టత్వం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆధునికన పేరుతోటి ఎన్ని అలవాట్లను మనం సంతరించుకున్నాం. ఇదంతా ఎందుకు జరిగింది అంటే వేద విజ్ఞానం తెలియకపోవటం వల్ల, చెప్పేవాళ్ళు లేకపోవటం వల్ల, చెప్పేవాడిని చెప్పనీయకపోవటం వల్ల, చెప్పేవాడు చెప్పినా వినకపోవటం వల్ల. వాడు చెప్పేది ఏంటి, దాంట్లో ఏముందో వాడికి ఏదో బాపనోళ్ళు చదువుకునేది రాది, ఆ వేదం అంటే మనకెందుకు, ఆయన వాడు చెప్తే వినాలన్నా. దాంట్లో మంచే చెప్పబడింది, ఈనాటికి కూడా మంచే చెప్పబడుతుంది. ఎప్పుడైతే వేదానికి దూరం అయ్యామో, సంస్కృతానికి దూరం అయ్యామో, భ్రష్టత్వం స్టార్ట్ అయింది. ఇంకా పాడైపోతుంది. దెర్ ఇస్ నో కల్చర్ అనేది ముందుగా మనం నాశనం అయిపోతాం. ఎప్పుడైతే ఆధునీకరణకు మనం లోనవుతామో కల్చర్ పాడైంది ఫస్ట్. అది సహజమే. ఆధునీకరణకు సంస్కృతికి క్వైట్ యాంటీ. ఎప్పుడైతే మోడ్రన్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నామో కల్చర్ లాస్ అయిపోతాం. అది లాస్ అయితేనే ఇది అబ్బుతుంది. రెండో ఒకసారి ఉండవు. మోడర్న్ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకుంటూ మళ్ళీ సంస్కృతి సాంప్రదాయాలు జోలికి పోవడానికి వీలు లేదు. అవి పోతాయి, భ్రష్టపడతాయి ఆటోమేటిక్. మన ప్రమేయం ఏముండదు.
కాబట్టి ప్రీ ప్లాన్డ్గా కొన్ని వందల సంవత్సరాలు సంస్కృతి సాంప్రదాయాలకు దూరం ఎందుకయ్యామంటే వేద విజ్ఞానము సంస్కృత భాషకు దూరం కావటం. ఇవాళ ఎక్కడ కూడా సంస్కృత భాషీయులు లేరు. మాతృభాష సంస్కృతం మాది అని చెప్పుకునేవాళ్ళు లేరు. అట్లా చేశారు. ఒకప్పుడు మనకు అమర భాష అది. భారతదేశంలో ప్రతి పామరుడికి కూడా సంస్కృతం వచ్చేది కాబట్టి కాళిదాసు లాంటి వాళ్ళందరూ కూడా సంస్కృతంలోనే రాశారు. వాళ్ళకి అర్థమవుతుందని చెప్పడానికి. ఎందుకంటే అప్పుడు అందరూ అదే భాష మాట్లాడేవాళ్ళు. ప్రాంతీయ భాషలు పుట్టకముందు భారతదేశ వ్యాప్తంగా మొత్తం దేవభాషతో పాటుగా దేవతలు, రాజులు, ఋషులు, పామరులు, పండితులు అందరూ కూడా అది మాతృభాష. చదువుతో సంబంధం లేదు. చదువు రానివాడు కూడా ఇప్పుడు తెలుగు ఎట్లా మాట్లాడుతున్నాడో సంస్కృతం అట్లా మాట్లాడేవాడు. దాన్ని నెమ్మదిగా దూరం చేయడం జరిగింది. శృతి సాగరము వంటి వేద విజ్ఞానము కలవాడు. వేదము యొక్క రూపము శ్రీమన్నారాయణుడు. అది అనంతము. సాగరము అనేటువంటి పదం ఎందుకు వాడంటే సముద్రం వంటిది, అనంతం. అనంతమైనటువంటి స్థితి ఆకాశానికి ఉంటుంది, కాలానికి ఉంటుంది. మళ్ళీ ప్రళయకాలంలో కూడా 2 భావనలు ఉంటాయట. అవి మృతం కావు. ఏమిటి 2 భావనలు అంటే, ఒకటి ఆకాశం అనేటువంటి భావన అట్లాగే ఉంటుంది. అంటే ప్రళయకాలంలో అన్నీ పోతాయి, అన్నీ ప్రపుష్టమైపోతాయి, లేదా లయింపబడతాయి, నాశనం అవుతాయి. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నవగ్రహాలు ఉండవు, నక్షత్రాలు ఉండవు, భూమి ఉండదు, ఏముండదు, అంత శూన్యం. ఈ శూన్యమంతా ఆకాశం. ఈ భావన పోదు. ఆకాశం మాయం కాదు ప్రళయకాలంలో. ఆ మాయం కాని ఆకాశ స్వరూపమే శ్రీమన్నారాయణుడు, అంటే భగవంతుడు. మిగతా అన్నీ పాడైపోతాయి, ఏమీ ఉండవు ప్రళయకాలంలో, కల్పాంతంలో. ఒక్క ఆకాశం అనే భావన ఉంటుంది. అది అంతం కాదు. అంతం కాని ఆ స్థితి భగవంతుడు, దైవం యొక్క రూపం అదే. ఇంకొక భావన కూడా అంతం కాదు, కాలం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏవి లేకపోయినా కాలం ఆగదు. కాలం ప్రవాహగతి పోతూనే ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు ఉన్నారు కాబట్టి కాలము గడుస్తుంది అని మనకు తెలుస్తుంది, అంతే. మనకు తెలియటం కోసమే. సూర్యుడు లేడనుకో, చంద్రుడు లేడనుకో, కాలము గడుస్తున్నట్టుగా తెలియదు, అంతే. కానీ గడుస్తుంటుంది. ఆ భావన పోదు. ఆ భావనే కాలస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు. కాలం ప్రవాహగతి ఎప్పుడు కూడా, ఎవరున్నా లేకపోయినా కాలం గడుస్తూనే ఉంటుంది. ఆ గడుస్తున్న కాలస్వరూపుడే శ్రీమన్నారాయణుడు. ప్రళయకాలంలో అన్నీ నాశనమైపోయినా కూడా ఆకాశం అనే శూన్యం ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రయాణించినా కూడా ఆకాశం అంతం కాదు. ఈ అంతము కాని అనంతమైన ఆకాశ స్వరూపమే శ్రీ మహావిష్ణువు, భగవంతుడు. స్వస్తి.